అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ త్యాగం దేశం ఎడల అచంచల భక్తిభావం ఎప్పటికన్నా నేడు మరింత అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి కార్యక్రమం ఇంద్రపాలెం గ్రామంలో అల్లూరి సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పూర్వ జిల్లా కార్యదర్శి పెద్దంశెట్టి రామకృష్ణారావు, డివైఎఫ్ఐ పూర్వ నాయకులు చింతపల్లి వెంకటరమణ మాట్లాడుతూ యువతీ యువకులకు విద్యార్థులకు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ముందుగా అల్లూరి విగ్రహానికి డివైఎఫ్ఐ పూర్వ జిల్లా కార్యదర్శి వాసంశెట్టి చందర్రావు, మన ఊరు మన బాధ్యత వ్యవస్థాపకులు ఎం రామ్మోహన్, బాలాజీ బ్యాంకర్స్ అధినేత తోటా శివ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, సురేంద్ర వర్మ, విద్యార్థి సంఘం నాయకులు వాసు, రోహిత్, దివాకర్, మోక్షిత, ప్రణీత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్జీఓ సంఘం నాయకులు రవికుమార్, గ్రామ నాయకులు చిట్టూరి విజయ్ కుమార్, చింతపల్లి ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాట్య మండలి నాయకులు జుత్తుగ శ్రీనివాసరావు నాయకత్వంలో అభ్యుదయ గేయాలు ఆలపించారు. సభకు డివైఎఫ్ఐ నాయకులు అధ్యక్షత వహించగా ఉమాశంకర్ వందన సమర్పణ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అల్లూరికి ఘనంగా నివాళి అర్పించారు. తల్లిదండ్రులు అల్లూరి సీతారామరాజు వంటి విప్లవ వీరుడు యొక్క పేరుని, ఆ త్యాగాల పేరుని ఆ పిల్లలకి పరిచయం చేయడం చాలా అవసరం. మేమైతే ఆ కాలంలో నేను డివైఎఫ్ఐ జిల్లా సెక్రటరీ పనిచేసినప్పుడు అగేస్ట్ వస్తే మేము భీమవరంలో కార్యక్రమం పెట్టుకున్నాం. డివైఎఫ్ఐ రాష్ట్ర విస్తృత సమావేశాలను భీమవరం పెట్టామంటే ఆ పక్కన మోగల గ్రామం ఉంది, సీతారామరాజు యొక్క సొంత ఊరు అది. ఆ మోగలు వెళ్ళడం కోసం భీమవరంలో పెట్టుకున్నాం. అక్కడ మా నాయకుడు బాలరావు యొక్క సొంత ఊరు కూడా భీమవరమే. అక్కడికి భీమవరం బస్సు పెట్టి అందరినీ తీసుకెళ్ళి అప్పటికే కూడిన ఇల్లులు ఇప్పుడే ఇళ్ళలో ఉంచాడు. అది ఇల్లు కూలిపోయింది, గోడలు ఉన్నాయి, మట్టిటి గోడలు ఉన్నాయి. ఆ గోడల గ్రామస్తులు ప్రజలందరూ కాపాడుతున్నారు. ఆ స్ఫూర్తి కనిపించాలని ఈరోజు అభ్యుదయవాదులు, సాధారణ ప్రజానికం, యువతరం, ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు అల్లూరి సీతారామరాజు యొక్క ప్రాసంగికతని, ఆయన జీవిత చరిత్రని అధ్యయనం చేస్తూ ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేయాలని, మన అభివృద్ధికి, మన దేశ అభివృద్ధికి, మన గ్రామ అభివృద్ధికి, ముఖ్యంగా ప్రజల యొక్క అత్యంత ముఖ్యంగా యువతీ యువకుల యొక్క మానసిక వికాసానికి, మానసిక వృద్ధికి అల్లూరి సీతారామరాజు ఎప్పుడు వెలుగు ఇస్తూనే ఉంటారని, ఆ విధంగా మనం ఆయన్ని పరిచయం చేయాలని కోరుకుంటూ భారతదేశంలో కానీ అలాగే మన తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఆయన జీవించి ఉండడం జరిగింది. ముఖ్యంగా జీవించిన 27 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అయినటువంటి కాకినాడ, ఇలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆయన 13 సంవత్సరాల బాల్యాన్ని కూడా ఇక్కడే గడపడం అనేది జరిగింది. అటువంటి సీతారామరాజు విప్లవం వైపు తిరుగుతూ ఎన్నో అధ్యయనాలు చేశారు. దేశంలో చాలా ప్రాంతాలు తిరిగారు. ఉత్తర భారతం వైపు కూడా చాలా వైపు ఆయన తిరిగారు. ముఖ్యంగా అప్పటి జాతీయ కాంగ్రెస్ ఉద్యమంలో ఉన్నటువంటి సురేంద్రనాథ్ బెనర్జీ అనే ఆయన ద్వారా కూడా ఆయన కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చాలా నేర్చుకుని ఈ యొక్క సమాజం గురించి, ఈ యొక్క వర్గం గురించి తెలుసుకోవాలంటే మనం తిరగాలి అని భారతదేశాన్ని అంతటినీ కూడా తిరిగారు. చాలా చోట్ల కమ్యూనిస్ట్ నాయకులతో కూడా ఆయన చర్చించి నా దేశ చరిత్ర గురించి చేయడానికి చేసిన తర్వాత ఆయన అలాగా తిరిగి రాగా ఇలాగ రంపచోడవరం అనే ప్రాంతం, ఇలాగా దేవీపట్నం అనే ప్రాంతం, ఈ మన్య ప్రాంతానికి చేరుకోవడం అనేది జరిగింది. అక్కడ వంటి ఆదివాసులు ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి దౌర్జన్యాలు ఎదుర్కొంటున్నారో అన్నిటి మీద కూడా ఆయన చాలా సాధక బాధకాలు వాళ్ళకి చేకూర్చి, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళందరినీ కూడా ఒక దిక్కునికి తీసుకొచ్చారు.